హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ చాలా ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా జరిగింది. చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని ఫ్రాంచైజ్ కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఇక నిన్న జరిగిన ఆక్షన్ యాక్షన్ ఎలా ఉంది, ఏ టీం ఏ ప్లేయర్ ని బై చేశారు, ఎంత అమౌంట్ కి బై చేశారు, ఓవరాల్ గా డే 1 ఆక్షన్ హైలైట్ చూద్దాం. అయితే మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. Now let's get started. నెంబర్ 1 మహమ్మద్ రిజా షాదులు. ఇతను హ్యామర్ పైకి రాగానే బేస్ ప్రైజ్ నుండి గుజరాత్ టీం ఒక్కసారిగా 1 crore కి బిడ్ చేశారు. ఆ తర్వాత తెలుగు టైటన్స్, పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ ఈ టీమ్స్ అన్ని కాంపిటేటివ్ గా బిడ్డింగ్ చేశారు. ఎస్పెషల్లీ బెంగళూరు అండ్ పాట్నా వీళ్ళిద్దరైతే షాదులు మాకే కావాలి అనే విధంగా చివరి వరకు బిడ్ చేశారు. కానీ చివరిలో మెల్లగా గుజరాత్ వచ్చి 2,23,00,000కి కొనేశారు. నెంబర్ 2 ఫజల్ అట్రాచలి. ఇతన్ని బై చేయడానికి అసలు ఏ టీమే ఇంట్రెస్ట్ చూపించలేదు. బేస్ ప్రైస్ 30 lakhs కి ఇతన్ని దబంగ్ దిల్లీ టీం కొనేశారు. నెంబర్ 3 పవన్ షెరావత్. ఇతని విషయంలోనూ పెద్ద ట్విస్టే చూసాం. ముందుగా పవన్ ని బై చేయడానికి అసలు ఏ టీమే ఇంట్రెస్ట్ చూపించలేదు, అన్సోల్డ్ గా మిగిలాడు. కానీ ఆ తర్వాత ఢిల్లీ రైజ్ చేయడంతో బెంగళూరు, తమిళ్ తలైవాస్ అండ్ దబంగ్ దిల్లీ వీళ్ళ మధ్య కొంతవరకు కాంపిటీషన్ చూసాం. ఫైనలీ తమిళ్ తలైవాస్ 59,50,000కి కొనేశారు. తెలుగు టైటన్స్ ఎఫ్విఎం యూజ్ చేస్తారు అనుకున్నాం, బట్ సర్ప్రైజింగ్లీ మన తెలుగు టైటన్స్ ఇతన్ని బై చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది టైటన్స్ ఫ్యాన్స్ కి చాలా వరకు డిసప్పాయింట్మెంట్ గా ఉంటుంది. నెంబర్ 4 భరత్ హుడా. ఇతని కోసం బెంగాల్ వారియర్స్ అండ్ మన తెలుగు టైటన్స్ మధ్య చాలా వరకు బిడ్డింగ్ వార్ జరిగింది. కానీ ఫైనలీ మన తెలుగు టైటన్స్ టీం 81 లక్షలకి ఇతన్ని కొనేశారు. ఇది రియల్లీ గుడ్ బై అని చెప్పుకోవాలి. నెంబర్ 5 విజయ్ మాలిక్. ఈ ఛాంపియన్ ప్లేయర్ ని కొనేందుకోసం దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ బిడ్డింగ్ చేశారు. చివరగా ఢిల్లీ 51,50,000కి బిడ్ చేయగా మన టైటన్స్ 1 సీజన్ ఎఫ్విఎం కార్డుతో ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. విజయ్ టీంలోకి రావడం రియల్ ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. నెంబర్ 6 శుభం షిండే. ఇనిషియల్ ఇతని కోసం తమిళ్ తలైవాస్ అండ్ మన తెలుగు టైటన్స్ కాంపిటేటివ్ గా బిడ్ చేశారు. ఆ తర్వాత యుముంబా కూడా బిడ్డింగ్ లో ఎంటర్ అయ్యారు. బట్ టైటన్స్ టీం చివరగా 80 లక్షలకి కొనేశారు. ఇది లిటరల్లీ మ్యాసివ్ బై అని చెప్పుకోవాలి. నెంబర్ 7 అంకుష్. ఇతనైతే బెంగళూరు టీం చాలా ఈజీగా 30 lakhs బేస్ ప్రైస్ కి కొనేశారు. నెంబర్ 8 దీపక్ సింగ్. ఇతని కోసం మరోసారి తమిళ్ తలైవాస్ అండ్ తెలుగు మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. తర్వాత మెల్లగా బెంగళూరు టీం బిడ్డింగ్ లోకి వచ్చారు. చివరిగా బెంగళూరు టీం 86 లక్షలకి కొనేశారు. కానీ పాట్నా పైరేట్స్ ఎఫ్విఎం తో 2 సీజన్స్ కోసం రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 9 యుగేష్. ఈ రైట్ కార్నర్ డిఫెండర్ కోసం యుముంబా అండ్ బెంగళూరు బిడ్ చేయగా ఆ తర్వాత పాట్నా కొనడానికి ట్రై చేసినా గానీ బెంగళూరు మాత్రం 1,12,50,000 సొంతం చేసుకున్నారు. నెంబర్ 10 ఆషు మాలిక్. ఇనిషియల్ ఇతని కోసం టైటన్స్ టీం ఒక్కసారిగా 1,50,000కి బిడ్ చేశారు. ఆ తర్వాత బెంగాల్ అండ్ బెంగళూరు ఇలా చాలా టీమ్స్ మధ్య ఇతని కోసం హెవీ కాంపిటీషన్ జరిగింది. 1,95,00,000కి బెంగళూరు టీం ఫైనల్ బిడ్డింగ్ చేశారు. కానీ ఢిల్లీ టీం ఎఫ్విఎం యూజ్ చేసి 2 years కోసం రిటైన్ చేసుకున్నారు. నంబర్ 11 అర్జున్ దేశ్వాల్. ఇతని కోసం బెంగాల్ వారియర్స్, తమిళ్ తలైవాస్, పునేరి పల్టన్, జైపూర్ ఈ టీమ్స్ అన్ని పోటీ పడగా ఫైనలీ తమిళ్ తలైవాస్ టీం 1,40,50,000కి సొంతం చేసుకున్నారు. ఇది రియల్లీ తలైవాస్ నుండి గుడ్ బై అని చెప్పుకోవాలి. నెంబర్ 12 దేవాంగ్. ఇతని కోసం టైటన్స్ టీం బిడ్ చేశారు. కానీ బెంగాల్ టీం ఒక్కసారిగా 1,50,00,000కి బిడ్ చేశారు. ఆ తర్వాత పూణే కూడా పోటీ పడ్డారు. కానీ బెంగాల్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. ఏకంగా 2,20,50,000కి కొనేశారు. ఎక్కువ ప్రైస్ పెట్టినా కానీ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వర్తీ బై అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత కేటగిరీ బి నుండి సోల్డ్ అయిన ప్లేయర్ చూసుకుంటే నంబర్ 13 అమీర్ బత్సమి. ఈ ఇరానియన్ డిఫెండర్ కోసం దబంగ్ ఢిల్లీ, తమిళ్ తలైవాస్ అండ్ బెంగాల్ వారియర్స్ ఈ టీమ్స్ అన్ని పోటీ పడగా చివరిగా ఢిల్లీ టీం 30 లక్షలకే కొనేశారు. నంబర్ 14 అంకిత్. ఈ ఆల్రౌండర్ కోసం యుముంబా, పునేరి పల్టన్, జైపూర్, హర్యానా ఈ టీమ్స్ మధ్య బ్యాటిల్ వార్ చూసాం. చాలా లాంగ్ టైం ఇతని కోసం బిడ్ చేశారు. ఫైనలీ 1,57,30,000కి పాట్నా టీం ఎఫ్విఎం యూజ్ చేసి ఇతన్ని దక్కించుకున్నారు. నంబర్ 15 నితీష్ కుమార్. ఇతన్ని 20,20,000కి ఎఫ్విఎం యూజ్ చేసి ఒక సీజన్ కి బెంగాల్ వారియర్స్ టీం రిటైన్ చేసుకున్నారు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద రైట్ పిక్. నంబర్ 16 సంకత్ సావంత్. ఇతని కోసం పాట్నా, గుజరాత్ టీమ్స్ పోటీ పడగా చివరగా పాట్నా పైరేట్స్ టీం 40,50,000కి కొనేశారు. నంబర్ 17 మహేంద్ర సింగ్. ఈ డిఫెండర్ కోసం దబంగ్ ఢిల్లీ 20 lakhsకి బిడ్ వేయగా అదే అమౌంట్ కి యూపీ యోధర్స్ టీం ఎఫ్విఎం యూజ్ చేసి 1 సీజన్ కి రిటైన్ చేసుకున్నారు. నంబర్ 18 సుర్జిత్ సింగ్. ఈ సీనియర్ కవర్ డిఫెండర్ ని దబంగ్ ఢిల్లీ టీం బేస్ ప్రైస్ 20 lakhsకి పిక్ చేశారు. ఇది గుడ్ బై అని చెప్పుకోవాలి.
నంబర్ 19 రింకు. ఇతన్ని యుముంబా FVM కార్డుతో 20 లక్షల ప్రైజ్ కి 1 సీజన్ కోసం రిటైన్ చేసుకున్నారు. ఇది కూడా ముంబై టీం నుండి గుడ్ బై అని చెప్పుకోవాలి. నంబర్ 20 సాహిల్ గులియా. ఇతన్ని బై చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఫస్ట్ రౌండ్ లో ఇతను అన్సోల్డ్ గా మిగిలాడు. మరి డే 2 ఆప్షన్ లో అయినా ఇతన్ని ఏ టీం బై చేస్తుందో చూడాలి. నంబర్ 21 సంజయ్. ఈ ప్లేయర్ కోసం చాలా టీమ్స్ బిడ్డింగ్ చేశారు, కానీ బెంగళూరు టీం చివరి వరకు వదలకుండా 60 లక్షలకి సొంతం చేసుకున్నారు. నంబర్ 22 గుమాన్ సింగ్. ఈ రైడర్ కోసం యూపీ యోధర్స్ యుముంబా అండ్ తెలుగు టైటన్స్ పోటీ పడగా యుముంబా అండ్ టైటన్స్ అయితే మ్యాసివ్ గా బిడ్ చేశారు. కానీ చివరిలో యూపీ యోధర్స్ టీం గద్ద ఎత్తుకుపోయినట్లు 1,7,30,000 రూపాయల హై ప్రైస్ కి ఇతన్ని కొనేశారు. నంబర్ 23 పర్దీప్ నర్వాల్. ఈ స్టార్ రైడర్ ని బై చేయడానికి అసలు ఏ టీం కూడా ముందుకు రాకపోవడంతో ఇతను డే 1 ఆప్షన్ లో అన్సోల్డ్ గా మిగిలాడు. 24 మణేందర్ సింగ్. ఈ రోజు ఆప్షన్ లో నాకు ఏదైనా బిగ్ సర్ప్రైజింగ్ గా ఉంది అంటే అది ఇదే. పీకేఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ అయిన ఇతన్ని కొనడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. పార్ట్నర్ టీం 20 lakhs బేస్ ప్రైస్ కి మణేందర్ ని కొనేశారు. ఎంత తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు టైటన్స్ టీం ఇతని కోసం వెళ్ళుంటే బాగుండేది. నంబర్ 25 నితిన్ కుమార్. ఇనీషియల్ ఇతని కోసం టీమ్స్ అన్ని కొట్టుకున్నారు. ముంబై, జైపూర్, హర్యానా ఈ టీమ్స్ అన్ని పోటీ పడ్డారు. మొత్తానికి జైపూర్ అయితే 1,20,000 రూపాయలకి కొనేశారు. నంబర్ 26 మంజిత్. ఈ యువ రైడర్ కోసం ఢిల్లీ, జైపూర్ పోటీ పడితే జైపూర్ మాత్రం 40 లక్షలకే దక్కించుకున్నారు. నంబర్ 27 సచిన్ తన్వర్. లాస్ట్ ఆప్షన్ లో ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా ఉన్న ఇతన్ని ఈసారి యుముంబా, పునేరి పల్టన్ అండ్ తెలుగు టైటన్స్ ఈ టీమ్స్ అన్ని కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనలీ ₹1,05,80,000 రూపాయలకి పునేరి పల్టన్ దక్కించుకున్నారు. ఇక డే 1 ఆప్షన్ లో చివరిగా వచ్చిన ప్లేయర్ నవీన్ కుమార్. 20 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన ఇతనికి ఒక్కసారిగా టైటన్స్ టీం 50 లక్షల బిడ్డింగ్ వేశారు. నవీన్ ను కొనడానికి లాస్ట్ వరకు వెయిట్ చేసిన టైటన్స్ అండ్ ఢిల్లీ టీమ్స్ కాకుండా హర్యానా అండ్ యుముంబా డిస్పరేట్ గా బిడ్డింగ్ చేశారు. ఫైనల్ గా 1,20,00,000 రూపాయలకి హర్యానా టీం ఇతన్ని కొనేశారు. సో డే 1 ఆప్షన్ లో 26 మంది ప్లేయర్స్ అమ్ముడుపోగా 2 ప్లేయర్స్ అన్సోల్డ్ గా మిగిలారు. ఇక ఈ ఆప్షన్ తర్వాత ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. అదేంటి అంటే ప్రో కబడ్డీ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం 10 మంది ప్లేయర్స్ 1 crore మార్క్ క్రాస్ చేశారు. ఇక డే 1 ఆప్షన్ తర్వాత ఏ టీం దగ్గర ఎంత రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది అని చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ దగ్గర 1,86,00,000, బెంగళూరు దగ్గర 2,09,00,000, గుజరాత్ దగ్గర 1,84,00,000, బెంగాల్ వారియర్స్ దగ్గర 1,54,00,000, తెలుగు టైటన్స్ దగ్గర 1,49,00,000, పాట్నా పైరట్స్ దగ్గర 1,49,00,000, జైపూర్ దగ్గర 1,89,00,000, తమిళ్ తలైవాస్ దగ్గర 55 లక్షలు, పునేరి పల్టన్ దగ్గర 1,43 లక్షలు, హర్యానా దగ్గర 1,25 లక్షలు అండ్ యూపీ యోధర్స్ దగ్గర 58 లక్షల రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. డే 2 ఆప్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న వీడియో కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.